శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం కర్మ వ్యాధి పరిహారం అనే ఒక పరంపరను మొదలు పెట్టుకున్నాం. ఈ పరంపరలో మనం ఇప్పటి వరకు మేహ వ్యాధుల గురించి చూసాం. ఇప్పుడు కంటి జబ్బులు, నేత్ర వ్యాధులు, వాటి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం. సాధారణంగా మనకి శరీరంలో ఒక మాట ఉంది, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మన ఇంద్రియాలన్నింటిలో కూడా కన్ను ప్రధానమైనది. లోకాన్ని చూస్తుంది, అది ప్రధానం మనకి. దానికి అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎందుకు ఏర్పడతాయి, వాటికి పరిహారం ఏమిటి అనేది శాస్త్రం విపులంగా చర్చించింది. ఇన్ జనరల్ అంధత్వం అంటే చూపు లేకపోవడం, కనపడకపోవడం కంప్లీట్గా అన్నది ఉంది. దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇతర జీవుల కళ్ళకి, చూపుకి హాని కలిగిస్తే అంధత్వం ఏర్పడుతుంది అని చెప్పింది. మళ్ళీ దీంట్లో విశేషంగా కొన్ని రకాల జీవులకి, వాటి కంటికి, వాటి చూపుకి హాని కలిగిస్తే వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి అన్నది కూడా తర్వాత చెప్పుకుంటూ వెళ్దాం. ముందు ఇన్ జనరల్ అంధత్వం అంటే చూపు లేకపోవడం, కంప్లీట్గా గురుడ్డితనం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇతర జీవుల చూపుకి, కంటికి హాని కలిగించడం వలన ఈ జన్మలో ఈ అంధత్వం అనేది సంప్రాప్తిస్తుంది అన్నది శాస్త్రవచనం. మరి దీనికి ఏం చేయాలి అన్నప్పుడు, సాధారణంగా మనం ఈ శాస్త్రంలో చూసినప్పుడు, రకరకాల శాస్త్రాల్లో చూసినప్పుడు, పాపకర్మ పరిహారం కోసం ఏదైనా మనం చేసే ముందుగా చాంద్రాయణ వ్రతం చేయమంటారు. ఆ చాంద్రాయణ వ్రతంలో అనేక రకాలు ఉన్నాయి. మన మేహ వ్యాధుల గురించి చెప్పుకున్నప్పుడు కూడా చాంద్రాయణ వ్రతం ప్రసక్తి వచ్చింది. దాని గురించి ప్రత్యేకమైన వీడియోలో చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి, దానిలో ఎన్ని విధానాలు ఉన్నాయి, అవన్నీ ఒక ప్రత్యేకమైన వీడియోలో త్వరలోనే అందిస్తాం. ఇక్కడ కూడా ఈ అంధత్వ నివారణ పరిహారంలో కూడా ముందుగా చాంద్రాయణ వ్రతం చేయాలి. ఈ చాంద్రాయణ వ్రతం చేసిన తరువాత ఒక హోమం చేయాలి. ఆ హోమంలో ఆవు నెయ్యి, తెల్ల ఆవాలు, చెరువు కాదు, ట్యాంక్ కాదు, చెరువు, వీటిని ఉపయోగిస్తూ ఒక మంత్రంతో 1008 ఆహుతులు సమర్పించాలి. 1008. వయస్సుపర్ణ అనే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంతో ఆవు నెయ్యి, తెల్లావాలు, చెరువు, ఈ మూడిటితో 1008 ఆహుతులు సమర్పించాలి. ఒక పాత్ర నిండా ఆవు నెయ్యి నింపి దానిలో బంగారాన్ని, ఎవరి శక్తి కొలది వారు, ఇంత నేను లేదు, ఆ బంగారాన్ని ఉంచి వర్చోద అనే మంత్రంతో దాన్ని అభిమంత్రించి దానిని చూసి దానం చేయాలి. ఇది అయిపోయాక 51 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. ఇది అంధత్వ నివారణ పరిహారంగా శాస్త్రంలో చెప్పారు. నేను మొదటి నుంచి చెబుతున్నది ఒకటే, ముందుగా మీరు ఈ పరిహారాలకు వెళ్ళే ముందుగా ఇప్పటిదాకా మీరు తీసుకుంటున్న వైద్య విధానం ఏందో దాన్ని కంటిన్యూ చేసి తీరాలి. మందులు వదిలేసి, వైద్యం వదిలేసి నేను ఈ పరిహారం చేస్తానంటే కుదరదు. ఇది మనం చేసే వైద్య చికిత్స అనే మానవ ప్రయత్నానికి ఈ పరిహార ప్రక్రియలన్నీ కూడా దైవ బలాన్ని సమకూరుస్తాయి. శాస్త్రం చెప్పే విధి అదే. అదేవిధంగా వైద్య విధానాన్ని పాటించడంతో పాటుగా మరొక విషయం కూడా ముందే చెప్పాను. దయచేసి ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు మొదటి 3 వీడియోలు తప్పకుండా చూడండి. ఎందుకంటే అసలు ఇది ఎందుకు, విధానం ఏమిటి, ఎలా చేయాలి అన్నదాన్ని మొదటి 3 వీడియోల్లో చెప్పాను. అవి చూడని వారెవరో కొంతమంది తరువాతి వీడియోలు చూసి
ఆ మొదటి వీడియోలకి సంబంధించిన అందులో చెప్పిన విషయాలకి సంబంధించిన సందేహాలే మళ్ళీ చెప్తున్నారు. కనుక ఈ సిరీస్, ఈ పరంపర చూసేవాళ్ళు ఎవరైనా సరే ఈ పరంపరలో ప్లేలిస్ట్లో కర్మ వ్యాధి పరిహారం అని ఉంటుంది. ఆ వీడియోలని, మొదటి 3 వీడియోలని ఖచ్చితంగా చూసి తరువాత మీకు సంబంధించిన, మీకు ఏ ఇబ్బంది ఉందో, లేకపోతే మీ బంధువులకి ఏ ఇబ్బంది ఉందో, మీ మిత్రులకి ఏ ఇబ్బంది ఉందో దానికి సంబంధించిన వీడియోని చూడండి. అప్పుడు సందేహాలు రావు. మళ్ళీ 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 ఒకే సందేహం 10 మంది దగ్గర నుంచి రాదు. ఇది ఒక విషయం. రెండో విషయం, వైద్య చికిత్స తప్పనిసరి. మొదటి విషయం. రెండోది, మనకి పూర్వజన్మ నుంచి కర్మని మోసుకొస్తూ ఈ జన్మకు అందించేవి గ్రహాలు, నవగ్రహాలు. అవి సూచకములు. అవి పట్టుకొచ్చి మీ నెత్తిన పెట్టవు. మీ జన్మజాతకంలో ఆ గ్రహ స్థానాలని బట్టి, గ్రహ సంయోగాల్ని బట్టి, గ్రహ దృష్టుల్ని బట్టి మీరు ఏ విధమైన కర్మకి ఏ గ్రహం, ఏ గ్రహస్థానం ప్రాతినిధ్యం వహిస్తోంది అన్నది చూసుకుని, తెలుసుకుని దానికి తగిన పరిహారం కూడా ముందు చేసుకోవాలి. ముందుగా వైద్య చికిత్స, తర్వాత గ్రహ పరిహారము, ఆ తరువాత ఇప్పుడు చెప్పే పరిహారం. అప్పుడు మాత్రమే మనకి సంబంధించిన ఇబ్బందులు తగ్గడానికో తొలగడానికో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. వీడియోలు వస్తాయి. కొంచెం వ్యక్తిగతమైన పనుల ఒత్తిడి వలన ఆలస్యం అవుతోంది. ఈసారి నుంచి మీకు సోమ గురు వారాల్లో తప్పకుండా వీడియోలు వరుసగా అందుతాయి. రాబోయే సోమవారం నేత్ర వ్యాధులకు సంబంధించే ఒక విచిత్రమైన, అత్యవసరమైన విషయాన్ని చెప్పబోతున్నాను. అది మనకి చూడడానికి విచిత్రంగా ఉంటుంది. అరే, దీనివల్ల కూడా వ్యాధులు వస్తాయా అని అనుకుంటాం. కానీ చూసి తీరాలి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, ఆ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అన్నది మనకి మన పురాణాలు, ధర్మశాస్త్రాలు, పరిహారకాండ ఇవన్నీ కూడా చాలా వివరంగా అందించాయి. మన జీవితంలో ప్రతి స్టెప్లోనూ కూడా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వాటి గురించి అందించాయి. మనం చదువుకోవాలంటే అన్వేషించాలి, వెతకాలి. వెతికినప్పుడు ఈ చిన్న చిన్న పొరపాట్లను మనం సర్దుకుంటే ఈ జన్మలోనైనా వచ్చే జన్మకి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కనుక మర్చిపోకుండా ఈ సిరీస్లో, ఈ పరంపరలో మొదటి 3 వీడియోలు ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పే ఇబ్బందులు ఏవి మీకు ఉండకపోవచ్చు, ఉండకూడదు కూడా అని ఆశిస్తున్నాను. మీ బంధువులలో, మీ మిత్రులలో, మీ పరిచయస్తులలో ఇలాంటి ఇబ్బందులు ఉంటే వారికి కూడా ఇది ఉపయోగిస్తుంది కదా. కనుక ఈ వీడియోలని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. వారికి కూడా మన ప్రాచీన విజ్ఞానం, మన ప్రాచీన పరిహార విజ్ఞానం అనేదాన్ని అందించడానికి సహకరించండి. మళ్ళీ మనం సోమవారం నాడు కలుద్దాం. ఇందాక చెప్పినట్టుగా సోమవారం నాడు మనం రెగ్యులర్గా చాలామంది చేసే ఒక పొరపాటు వల్ల ఎటువంటి ఇబ్బంది వస్తుందో కంటికి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి.